హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనను ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం ఈ బ్రిడ్జిని జాతికి అంకితం చేశారు. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోదీ జమ్మూ కాశ్మీర్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇంజనీరింగ్ అద్భుతాలతో పాటు ఎంతో ప్రత్యేకత కలిగిన చినాబ్ బ్రిడ్జిపై అత్యాధునిక వందే భారత్ రైలు పరుగులు పెట్టేందుకు అంతా సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే వంతెనకు ఉన్న ప్రత్యేకతలు ఏంటి అనే సెర్చింగ్ మొదలైంది. మోడీ అక్కడే ఎందుకు బ్రిడ్జి నిర్మించారనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎంతో విశిష్టతతో పాటు భారత ఇంజనీరింగ్ నైపుణ్యాలను రంగరించి నిర్మించిన ఈ చినాబ్ బ్రిడ్జికి సంబంధించిన పలు ప్రత్యేక విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. చినాబ్ రైల్వే వంతెన భారతీయ రైల్వేలో అద్భుతమైన మైలురాయి. కాశ్మీర్ను భారత్లోని మిగిలిన ప్రాంతాలతో కలపాలన్న శతాబ్దాల కల సాకారమైంది. భారతదేశ ఇంజనీరింగ్ సామర్థ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న, దేశవాసులు గర్వకారణంగా భావిస్తున్న చినాబ్ బ్రిడ్జ్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అత్యంత కఠిన వాతావరణ పరిస్థితులు, భౌగోళిక సంక్లిష్టతలను కలిగి ఉన్న శివాలిక్, పిర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ చినాబ్ నదిపై ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఎన్నో వింతలు విశేషాలు కలిగి ఉన్న ఈ బ్రిడ్జి ఆలోచన సాకారం అయ్యేందుకు 132 ఏళ్లు పట్టింది. దేశానికి స్వతంత్రం రాకముందు, దేశ విభజన జరగకముందు అప్పటి కాశ్మీర్ రాజు రాజా హరిసింగ్ చేసిన ఆలోచన ఇది. ఎన్నేళ్లకు పూర్తయింది. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లైన్ నిర్మాణం కోసం స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ రైలు మార్గానికి శ్రీకారం చుట్టారు. 50 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేసినా ఇప్పుడు అది కాస్త పూర్తయ్యేందుకు 43,800 కోట్ల రూపాయలు అయింది. జమ్మూ కాశ్మీర్ ఆర్కైవ్స్ విభాగం నుంచి సేకరించిన వివరాల ప్రకారం చూస్తే కాశ్మీర్కు రైలు మార్గం ఆలోచన మొదటగా 1892 మార్చి 1న మహారాజా ప్రతిపాదించారు. ఆ తర్వాత 1898 జూన్లో సర్వేలు చేసేందుకు, ప్రాజెక్టు అమలు చేసేందుకు బ్రిటిష్ ఇంజనీరింగ్ సంస్థ ఎన్ఆర్ స్కాట్, స్ట్రాటన్ అండ్ కోను నియమించారు. కాశ్మీర్కు రైలు మార్గం కోసం పర్వతాలతో కూడిన కఠినమైన భూభాగాన్ని సర్వే చేసేందుకు 3 బ్రిటిష్ ఇంజనీర్లు నియమించారు. ఈ రైల్వే ప్రాజెక్టుకు సంబంధించిన వివరణాత్మక నివేదికను రెడీ చేసి దాన్ని అమలు చేసేందుకు ఈ ఇంజనీర్లు నియమించారు. అయితే 1898 నుంచి 1909 మధ్య 11 సంవత్సరాల్లో ఈ ఇంజనీర్ టీం సిద్ధం చేసిన 3 నివేదికల్లో 2ని తిరస్కరించారు. ఇందులో డిఏ యాడమ్ సమర్పించిన మొదటి నివేదిక జమ్మూ కాశ్మీర్ మధ్య ఎలక్ట్రిక్ రైల్వేను సిఫార్సు చేసింది. ఇది ఇరుకైన 2.5 అడుగుల గేజ్ లైన్లో స్టీమ్ లోకోమోటివ్స్ను కలిగి ఉంది. ఇది సవాల్తో కూడుకున్నది కావడంతో దీన్ని రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత 1902లో డబ్ల్యూజే వెయిట్మ్యాన్ సమర్పించిన మరో ప్రతిపాదన జీలం నది వెంట అబోటాబాద్ నుంచి కాశ్మీర్ను కలిపే రైల్వే లైన్ను ప్రతిపాదించింది. దీన్ని కూడా రిజెక్ట్ చేశారు. వైల్డ్ బ్లడ్ సమర్పించిన 3వ ప్రతిపాదన రియాసీ ప్రాంతం గుండా చినాబ్ నది మీదుగా రైల్వే అలైన్మెంట్ను సిఫార్సు చేసింది. ఆ నివేదికను ఆమోదించారు. ఆ తర్వాత 1925లో మహారాజా ప్రతాప్ సింగ్ మరణించడం, ఆ సమయంలో భారత స్వాతంత్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడడంతో ఈ ప్రాజెక్టును శాశ్వతంగా నిలిపేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. రాజా ప్రతాప్ సింగ్ కన్న కలలు ప్రధాని మోదీ హయాంలో సాకారమైంది. శివాలిక్, పిర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ కాశ్మీర్ లోయలకు రైలు నడపడం అనేది శతాబ్దాల కిందటి ప్రణాళిక. బ్రిటిష్ కాలంలోనే ఈ కొండల సర్వేకు ఇంజనీర్లను నియమించిన ప్రాజెక్టుకు మాత్రం కార్యరూపం దాల్చలేదు. కానీ ప్రధాని మోదీ పూనుకొని వంతెనను నిర్మించారు. ఈ బ్రిడ్జి కారణంగా జమ్మూ నుంచి శ్రీనగర్ వరకు ప్రయాణ సమయం చాలా వరకు తగ్గుతుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా ఈ బ్రిడ్జిపై ప్రయాణిస్తుంది. ఈ బ్రిడ్జ్ ఈఫిల్ టవర్ కంటే 30 మీటర్లు ఎక్కువగా ఎత్తు ఉంటుంది. నదీ గర్భం నుంచి ఈ బ్రిడ్జి 359 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అందుకే ప్రపంచంలో అత్యంత ఎత్తైన వంతెనగా గుర్తింపు వచ్చింది.